వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం గజపతి నగరంలో ఉన్న నియోజకవర్గంలో ఉన్నాం. బొత్స అప్పల్ నరసయ్య గారు తన ప్రచారాన్ని రాత్రి కూడా కొనసాగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఇప్పటికే గజపతి నగరం కూడా మొత్తానికి కూడా నియోజకవర్గంలో చుట్టుముట్టారు. ప్రజల వద్దకు వెళ్తున్నారు, తమకు ఓట్లు అభ్యర్థన చేస్తున్నారు. వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. ఈ యొక్క ప్రచారాన్ని రాత్రి కూడా కొనసాగిస్తున్నారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రావడం, ఇంత స్వాగతం పలకడం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఒక అవకాశం ఆయనకి ఇవ్వాలనే కోరుకుతుంది ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి అదేవిధంగా నేను 5 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా 2009లో పనిచేశాను. ఈ ప్రాంతానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం కూడా ప్రజలు చూశారు. మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే తాలూకా పరిస్థితులు కానివ్వండి, ఈ ప్రాంతానికి ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ఒక రోడ్డు ఉంది. 5 సంవత్సరాలు బట్టి పిల్లలు కూడా సైకిల్ మీద వెళ్ళి ఇక్కడ హై స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. ఏ ఒక్క కార్యక్రమం కూడా అటు గ్రామాల్లో కానీ ఇటు రోడ్లు కానీ ఏవి కూడా జరిగే పరిస్థితులు అక్కడ కూడా. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా, ఈ గ్రామానికి సంబంధించి కూడా ఇసుకలో పెద్ద అవినీతి జరిగింది ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రజలు బేరే చేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడో కూడా అవినీతి లేకుండా పరిపాలన సాగించారు నాయకులు. ఈ 5 సంవత్సరాలుగా చాలా అవినీతిమయం అయిపోయింది ఈ ప్రాంతంలో అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. దానివల్ల ఈ ప్రాంతంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్ళినా ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఇది ముఖ్యంగా ఇంకా అంతకంటేనే ఈరోజు ప్రజలందరూ కూడా నవరత్నాలు లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్కీమ్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఈరోజు. ఎందుకంటే మాకు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆ స్కీమ్స్ వల్ల మేము లబ్ధి పొందుతాము, మా పిల్లల జీవితాలు బాగుంటాయి అన్న ఆలోచన ఈరోజు ప్రతి తల్లిదండ్రుల్లోనే, ప్రతి రైతు కుటుంబంలో కూడా వచ్చింది ఈరోజు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, తను చేసిన అవినీతి ఆరోపణలే మిమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటున్నారా? అవినీతి ఆరోపణలు ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ప్రధానంగా అది మాత్రం చర్చించుకున్నారు రోజు. సైమల్టేనియస్గా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు, అన్నిటి మీద కూడా చర్చ జరగడం వల్ల ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈరోజు అఖండ మెజారిటీతో మేము గెలడానికి ప్రధానమైన కారణం అదే. బొత్స సత్యనారాయణ మార్క్ గజపతి నగరంలో ఎలా ఉంటుంది? బొత్స సత్యనారాయణ మార్క్ గజపతి నగరం కాదు, ఈ జిల్లా ఉంటుంది, ఉత్తరాంధ్ర ఉంటుంది, అది మార్కు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర నాయకుడు, ఉత్తరాంధ్ర ప్రభావం చేసే నాయకుడు. ఆయన ఏది మాట్లాడినా ప్రజలేమో చూస్తుంటారు. కాబట్టి ఒక గజపతి నగరం మార్కు కాదు, ఉత్తరాంధ్ర అంతా కూడా అది మార్కు ఉంటుంది. అంటే మీరు గజపతి నగర ప్రజలకు మీరు ఏం చెప్తాల్చుకున్నారు? వాళ్ళకి ఏం హామీలు ఇస్తున్నారు? గజపతి నగరం ప్రజలు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి తోటపల్లి కాలువ ఉంది. ఈ తోటపల్లి కాలువ వస్తే సుమారు ఈ గజపతి నగరం మండలానికి సుమారు 5,000 ఎకరాలకి సాగునీరు అందించే కార్యక్రమం. ఆ రోజు ఉన్నప్పుడే సుమారు 80 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేసి ఆ రోజు 12 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు అయింది. ఆ కాలువ గురించి ప్రభుత్వం అక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి అదేవిధంగా డిగ్రీ కాలేజీ గురించి శాంక్షన్ చేసామంటున్నారు, కాగితాల మీద చూపెడుతున్నారు. కానీ ఎక్కడ దానికి సైట్ అలిగేషన్ కానీ, డబ్బులు మరి కేటాయించడం కానీ, నిధులు కేటాయించడం కానీ ఏమీ చేయలేదు. అంటే వీళ్ళు ఎంతసేపు కాగితాల మీద చంద్రబాబు నాయుడు చూపెడతారు తప్ప ఆచరణలు ఎక్కడ కూడా వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ కొట్టేస్తారు, ఒక రాయి వేస్తారు, వెళ్ళిపోవడం వీళ్ళ పని. ఏదైనా ఒక కాన్స్టెంట్గా ఏదైనా కార్యక్రమం ఈ ప్రాంతంలో చేసామని చెప్పండి. ఈరోజు ధైర్యంగా నేను చెప్తాను. ఈరోజు సాగునీటి గురించి కానివ్వండి, విద్య గురించి కానివ్వండి, మరి అదే కదా తాగునీరు గురించి కానివ్వండి, పైలట్ ప్రాజెక్టులు ఎన్ని తీసుకొచ్చామో మేము లెక్కలేదు. అలాగే కస్తూర్బా స్కూల్ నాయం లేదని ప్రతి మండలం కట్టే కార్యక్రమం చేస్తాం. మోడల్ స్కూలు 3 మండలాలు కట్టే కార్యక్రమం చేస్తాం. ఇంకా 2 మండలాలు ఉండిపోయాయి. ఈ ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా మరి ఇది హాస్టల్ బిల్డింగ్ కట్టించాను 3 కోట్ల రూపాయలతో. అలాగే ఈ ఊర్లోనే. కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు. ఏ నాయకుడు మేము గెలిపిస్తే ఆ నాయకుడు మంచి జరుగుతుంది. అలాగే పవర్ స్టేషన్లు అయితే, సబ్ స్టేషన్లు అయితే ప్రతి ప్రాంతం లో వోల్టేజ్ సంస్థ ఉందని చెప్పి ప్రతి మండలం కదా అన్ని మండలాలు కూడా సబ్ స్టేషన్ కట్టే కార్యక్రమం చేశాను. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నవి, ఎవరు ఎత్తికెళ్ళిపోయినా కాదు ఇవన్నీ కూడా. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున నన్ను ఆదరిస్తున్నారు. ఈరోజు నీటి సమస్య కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉంది, అదేవిధంగా నిరుద్యోగిత సమస్య ఉంది. వీటిని అన్నింటినీ ఎట్లా మీరు సాల్వ్ చేయదలుచుకున్నారు? నీటి సమస్య ఉందంటే సుమారు ఇప్పుడు నేను చెప్పాను కదా, తోటపల్లి కాలువ కావాలి. ఎట్టి పరిస్థితులు వచ్చిన తర్వాత తోటపల్లి కంప్లీట్ చేసి 10,000 ఎకరాలకి ఈ ప్రాంతాన్ని నీరిచ్చే కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ కావాలి. ఎట్టి పరిస్థితులు వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ కట్టించే కార్యక్రమం చేస్తాను. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ లేదు. మరి రేపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఈ ప్రాంతాలను ఒక ఇండస్ట్రీ ల్యాబ్గా చేయాలన్న ఆలోచన అయితే మొదలు నాకు ఉంది. ఎందుకంటే దానివల్లనే మరి ఇవన్నీ ఇండస్ట్రీగా చేయాలని కన్నా అది ప్రత్యేక హోదా వస్తే ఇవన్నీ తిరిగిపోతాయి.
అసలు మా జగన్మోహన్ ఆలోచన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, నిరుద్యోగ ఉద్యోగ అవకాశం కల్పించాలంది ఆయన మోటివ్ ఏదైతే ఉందో అదిగా నెరవేరితే ఇవన్నీ నెరవేరినట్టే. మేము ప్రత్యేకంగా వెళ్ళి మాకు ఇండస్ట్రీ పెట్టిన అడిగే పరిస్థితి రాదు. ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులందరికీ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే మా మోటివ్ అంతా కూడా, మా నాయకుడి మోటివ్ కూడా ప్రత్యేక హోదా. ఆ హోదా వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుకున్న ఈరోజు నిరుద్యోగ యువతులు కూడా జగన్మోహన్ కొట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. బొత్స అప్పల్ నరసయ్యను చూసి ప్రత్యర్థి భయపడుతున్నారు అని అంటున్నారు మీ నాయకులు, అదే నిజమేనా? అంటే భయం ఎందుకు పడాలి? ఆయన మంచి కార్యక్రమాలు చేస్తే ఈరోజు భయపడవలసిన అవసరం లేదు కదా. ఆయన అవినీతి కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు భయపడుతున్నాడు. ఏ పరిచయం అయినా సరే భయపడుతున్నాడు అంటే తను చేసి 5 సంవత్సరాల్లో తాను చేసిన తప్పులు ఈరోజు చూసి భయపడుతున్నారు. అందుకే నేను స్వచ్ఛందంగా ఈరోజు నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ కాడు అక్కడ ఏం జరగలేదు 5 సంవత్సరాలని, వాళ్ళకి గౌరవం లేదు అనే బాధ ఆవేదనతో ఈరోజు నా పార్టీలోకి వస్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు వాళ్ళ బ్రదర్ వచ్చారు కొండలరావు గారు, దేని జాయిన్ అయ్యాడు? ఆయన అడిగేది ఒకటి, మాకు అక్కడ గౌరవం లేదు ఆ పార్టీలో అని చెప్పి. గౌరవం అంటే మరి ఎవరైనా వస్తే గౌరవంగా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు చేస్తే ఎక్కడికి మనం వదిలేసారు ఏ నాయకుడును. మన గౌరవం భాగం కలిగించినప్పుడు మనం ఆ నాయకుడిని గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఈరోజు ఆయనేమో భయపడుతున్నారంటే 5 సంవత్సరాలు ఆయనేమో ఆ నాయకుల గౌరవం బట్టే ఈరోజు భయపడే కారణం వచ్చింది. అంతే తప్ప నా వల్ల భయపడుతుంది కదా, ఆయన చేసుకున్న స్వయంకృపరాధం. అంటే మీ విజయం అంటే తథ్యమైంది అయిపోయింది అనుకుంటున్నారా మీరు? మెజార్టీ 100% మా విజయం తథ్యం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎవరిని అడగండి, ఎవరిని ఎంక్వైరీ చేయండి, 100కి 10 మందికి 10 మంది కూడా మరి నా గురించి చెప్తారు. ఈరోజు నేను ఎందుకంటే గ్రామాలకి 1కి 10 సార్లు గ్రామాలకు వెళ్ళేవాడిని. ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యే కాకపోయినప్పుడు కూడా గ్రామాల్లో 1కి 10 సార్లు గ్రామాల్లో తిరిగి వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కూడా పాలు పంచుకున్నాను. కాబట్టి ఈరోజు నాకు తెలియదు లేరు గ్రామాలను. మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్తే అప్పలనాథ్ గారు అంటే ఎమ్మెల్యే గారు అంటారు. ఇప్పటికీ నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తారు కానీ మాజీ ఎమ్మెల్యేని ఎవరు పిల్లలు గ్రామాలు. కారణం ఏంటంటే వాళ్ళ అభిమానం. అదే కదా నేను వస్తే ఒక నమ్మకం, ధైర్యం వాళ్ళకి. ఏదైనా చెప్పానంటే గ్రామంలో తూచా తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తున్న ఒక భరోసా ఈరోజు ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు నన్ను ఆదరిస్తున్నారు. ఈరోజు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా రాజకీయాల్లో మెజార్టీ అనేది మేము చెప్పమంటుంది అది పద్ధతి కూడా కాదు. అది ఎందుకంటే పొలిటీషియన్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తుండాలి, అంతేగాని గెలుస్తామని ధీమాతో ఎప్పుడు కూడా కూర్చోకూడదు. అందుకే నేను ఇప్పటికే దగ్గర సుమారు 50 గ్రామాలు తిరిగాను. ఇప్పటికీ ఇంకా సుమారు ఇంకో 75 గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే గెలుపు వచ్చినప్పుడు కూడా ప్రజలను కలాలి, ప్రజల్ని కలుసుకొని వాళ్ళ తాలూకు కష్టాలు పంచుకోవాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తులు మేము ఎప్పుడు కూడా. అందుకని మెజార్టీల గురించి కానీ లేకపోతే ధీమాకు పడే పరిస్థితులు మాకైతే లేదు. తక్కువ టైం ఉంది కదా, ఇప్పుడు 15 రోజులలో ఎన్నికలు అంటే ఎలా చుట్టుముడతారు? ఇప్పుడు 75 గ్రామాలు చుట్టాలంటే కొంచెం కష్టం కదా. ఎందుకు రోజుకు ఒక 7-8 గ్రామాలు తిరిగి తగ్గుతాయి. ఆల్రెడీ నేను తిరిగిసిన గ్రామాలు ఎందుకంటే మా నాయకుడు చెప్పిన కార్యక్రమం గడప గడపకు వైఎస్ఆర్, అలాగే రావాలి జగన్, కావాలి జగన్, ఇవన్నీ కూడా మేము తిరిగాం. ఇంకా మా కేడర్ కూడా రోజు కూడా నేను లేకపోయినప్పుడు కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా గడప గడపకు వెళ్ళి కావాలి జగన్ రావాలి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అంటే ఏ మండలం నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు ఈరోజు వెళ్ళి. అంటే పెద్ద ఎత్తున ప్రచారం నా నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలను ప్రతి ఇంటికి కూడా తెలుస్తుంది ఈరోజు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు ఆదరిస్తున్నారు. ఈరోజు అప్పల్ నరసయ్య అందరి వాడు ఎందుకయ్యాడు ఇంత తొందరలో? నేను చెప్తాను కదా, 2001 నుంచి 2001లో జడ్పీటీసీగా నేను రాజకీయ ప్రస్థానం మొదలెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించి కూడా రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి ఈరోజు నా రాజకీయాల్లో నీతి నిజాయితీల గురించి ప్రజలు చూస్తున్నారు. ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు ఎవరని చెప్పి ఈరోజు ఎక్కడ గ్రామాలకు వెళ్ళి నేను ఎంతోమందికి ఉద్యోగాలు వేసినా సరే, ఏ కార్యక్రమాలు చేసినా, ఏ పని చేసినా సరే ఏ ఒక్కరితో ₹1 ఆశించలేదు. మీరు వెళ్ళి మీ టీవీలో వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈరోజు నన్ను అభిమానిస్తాను కారణం నీతి నిజాయితీతో పనిచేయబట్టి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.